కొన్ని పండి కొన్ని మామూలు పానీబాబు మా ముసలా కొన్ని పండి కొన్ని మామూలు పానీబాబు మా ముసలా గెలిపించబోయే గెలుపుకి వాతావరణం అంతా మారిపోయిందంటే మెజారిటీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. హలో, ఎవరో అంటున్నారమ్మా సిటీ నుంచి వచ్చింది మన లక్ష్మక్క సాఫ్ట్ గా ఉంటుంది అని. బాబాయ్ ఎవరో తెలుసు కదా, లోపల మాస్ అలాగే ఉంది. ఈ రోజు మీ అభిమానం చూస్తుంటే లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, మా ఇంట్లో బిడ్డ అని మీరందరూ చెప్తున్నట్టుగా ఉంది. ఈ రోజు లక్ష్మి అక్కని ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా చూస్తున్న మీరు రేపు రాష్ట్రంలో తీసుకురాబోయే మెజారిటీ రాష్ట్రంలో టాప్ గా ఉండాలి. రాజకీయాలు కాదు, ప్రజాసేవే ముఖ్యం అన్న నాయకుల్లో మొట్టమొదటి ఉండేది మన లక్ష్మక్క. రీసెంట్ గా మీ అందరూ చూశారు, ప్రజాసేవకే నా జీవితం అంకితం అంటూ అభివృద్ధి మా బ్లడ్ లోనే ఉంది అని నిరూపిస్తూ దర్శిలో ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న అభివృద్ధిని లక్ష్మక్క రూపంలో ఇచ్చారు మీకు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మి అక్క రూపంలో దర్శికి 40 ఏళ్ల ఫ్యూచర్ ని ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలను మనం మర్చిపోకూడదు. అమరావతి రైతుల కడుపులో కొట్టింది మనం మర్చిపోకూడదు. రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద చంపేసింది మనం మర్చిపోకూడదు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి వెనక ఒక మహిళని అఘాయిత్యానికి గురి చేసింది మర్చిపోకూడదు. రాష్ట్రంలో మహిళల మీద జరిగే అఘాయిత్యాలన్నిటికీ సమాధానంగా మన మహిళా అభ్యర్థి అయిన లక్ష్మి అక్కని గెలిచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వం ద్వారా జాబులు వచ్చినాయా, మెగా డిఎస్సీ వచ్చిందా, మహిళలకి రక్షణ ఉందా, రైతులకి గిట్టుబాటు ధర ఉందా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ వచ్చిందా? స్పెషల్ స్టేటస్ వచ్చింది. వాళ్ళ పరిపాలన చూసి ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి. కాకపోతే అది మనకు ఉపయోగపడదు. ఈ రోజు మీరందరూ రేపు మీ సమాధానాన్ని ఓట్ల రూపంలో చెప్పండి. మీ కడుపు మంటని ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, మండగా అన్నారు. అన్నారా లేదా? అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మోసేస్తే మనకి మండదా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనకి మండదా? ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మండదా?
ఖచ్చితంగా